ఏమో బయట చేస్తున్నారు రోజు ఇక్కడేనా వర్షం పడితే ఎక్కడ అది లోపల ఇదేం గుడ్లు బయట పడేశారు ఎంతమంది ఉన్నారమ్మా తాలింపు పెడతారా బాగా ఒక్కొక్కరు బిల్లులు పట్టడం లేదు అసలు అని అంటారు అది కారణం ఏంటంటే మీరు సమయానికి బిల్లులు పెట్టకపోవడమే 10వ తేదీ లోపు పెడితే దగ్గర 15వ తేదీ కల్లా ఆర్టీజీఎస్ క్రెడిట్ అవుతా ఉంది మీ అకౌంట్లో అట్లా అంతా వాళ్ళకి డార్మిటరీ అంతా ఉన్నాయి అక్కడ ఎంతమంది ఉన్నారు అక్కడ మిగతా వాళ్ళు డే స్కాలర్స్ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఎంత అయిపోయిన వాళ్ళు ఎవరమ్మా కొత్త అడ్మిషన్స్ వల్ల హాస్టల్లో కూడా లేకపోతే స్కూల్కేనా హాస్టల్ కూడా బాగుంటుంది ఇక్కడ పిల్లలు పాత పిల్లలు ఎవరైనా ఉన్నారా ఎక్స్క్యూజ్ మీ అమ్మా సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ ఒక 5 minutes అమ్మా ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్గా నేను అన్ని స్కూల్స్ హాస్టల్స్ అంగన్వాడీ సెంటర్స్ తిరుగుతూ ఉంటాం భోజనాలు ఎలా ఉన్నాయని కనుక్కోవడానికి మనకి ఇక్కడ మధ్యాహ్న భోజన పథకం ఇస్తూ ఉన్నారు జగనన్న గోరుముద్ద అని చెప్పేసి రోజు ఒక రకమైన కూరతో రోజు ఒక రకమైన అన్నం వెరైటీగా 6 రోజులు 6 రకాలుగా ఇస్తూ ఉన్నారు అవునా మీకు ఎగ్ డైలీ వస్తుందా 6 రోజులు వస్తుందా ఆలోచించండి బాగా అడిగే ప్రశ్నకు కరెక్ట్ సమాధానం ఇవ్వాలి అదే కదా నేను అడిగేది 5 days ఏమి ఇస్తారు సాటర్డే స్వీట్ పొంగల్ ఇస్తారు అన్నీ బాగున్నాయా పులిహోర అన్నం వస్తుంది చింతపండు పులిహోర సాంబార్ అన్నం పెడతారా లెమన్ రైస్ పెడతారా సాంబార్ అన్నమా మీకు అదే ఇష్టమా వెజిటబుల్ పలావ్ బాగుంటుందా ఎగ్ కర్రీ ఆ రోజు బాగా తింటారా చిక్కీ ఇస్తున్నారా డైలీ రాగి మాల్ట్ ఇస్తారా రోజుకు వారానికి ఒకసారి డే బై డే ఓకే మీకు కొన్ని ఇచ్చారు చూసారా నోట్లో పెట్టుకోండి అవి నమ్మలండి ఏం నమ్మలేరా గట్టిగా ఉన్నాయా ఏంటి అవి తెలుసా ప్లాస్టిక్ బియ్యం ప్లాస్టిక్ బియ్యము ఇనుప బియ్యము అటాటి పెట్టరు అర్థమైందా ప్లాస్టిక్ బియ్యం అంటే ఇది ప్లాస్టిక్ చైర్ అనుకోండి అది ఆ చైర్ ఇస్తా కొరుకుతారా మీరు కరుగుతుందా బియ్యం కరిగే కదా ఇప్పుడు పొడి పొడి కాలేదా గట్టిగా పొడైంది కదా ప్లాస్టిక్ కాదు ఫోర్టిఫైడ్ రైస్ అంటారు వాటిని ప్రిన్సిపల్ హెడ్ మాస్టర్ గారు మీరు ఎంఈఓ గారు మీరు కూడా ఇవన్నీ కొంచెం పిల్లలకు పంపించాలి సర్కులర్ మీరు నాకు స్కూల్లో పోయి అడుగుతానే ఏ టైప్ ఆఫ్ బియ్యంలో మనకు అన్నం పెడతా ఉన్నామంటే టక్క 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 రావాలి జవాబులు రాలేదు మనకు సర్కులర్ పంపించండి మొత్తం ఎంపీపీ స్కూల్స్కు జెడ్పీఐ స్కూల్స్కు మీ పరిధిలో మీ డిఓ గారికి చెప్పండి డిప్యూటీ వచ్చారండి ఇవన్నీ వెళ్ళాలండి పిల్లలకు అడుగుతానే టక్క టక్క రావాలా ఏం తింటా ఉన్నారు ఏంది అనేది ఫోర్టిఫైడ్ కెన్నల్స్ అవి కెన్నల్స్ బియ్యం కాదు ఓకే మీరే చూస్తూ ఉన్నారు ఎన్ని స్కూళ్ళలో అని చెప్పాలా మేము మీరు చెప్తే ఓ పని అయిపోతుంది మేము ఎన్ని చెప్పాలా చెప్పండి ఇప్పుడు హాస్టల్స్ ఇస్తున్నాం కాబట్టి హాస్టల్లో చెప్తా ఉన్నాం స్కూల్లో 2 ఏళ్ళ నుంచి ఇస్తూ ఉన్నాం ఇప్పటికీ వాళ్ళకు ఒక అవగాహన లేదంటే టూ మచ్ ఫోర్టిఫైడ్ కెన్నల్స్ అవి విటమిన్స్ ఉంటాయి వాటిలో అవి ప్రతి 50 kg బ్యాగ్కు 500 గ్రాములు కలుపుతారు కిలోకు 10 గ్రాములు వస్తాయి మనిషి తయారు చేసిన పదార్థం అది బియ్యం కాదు అవి ఓకే అవి కరిగిపోతాయి అన్నం చేస్తే గంజిలో కరిగిపోతుంది కనపడదు మెతుకులాగా కనపడదు కరిగిపోతుంది ఫోలిక్ యాసిడ్ విటమిన్ B12 ఐరన్ చెప్పండి ఫోలిక్ యాసిడ్ విటమిన్ B12 ఐరన్ ఈ 3తో పాటు బియ్యం పొడితో తయారు చేసిన ఒక గింజ అది ఒక పదార్థం ఓకే వాటి వల్ల ఉపయోగాలు ఏం ఉపయోగాలు తెలుసుకోవాలి కదా మనం విటమిన్స్ ఇస్తున్నారు ఏ విటమిన్స్ దేనికి ఉపయోగం కదా మీ బ్యాక్ బోన్ స్ట్రెంత్ ఆన్ అవుతుంది బాగా స్ట్రైట్ కూర్చుంటారు అంతా బ్యాక్ బోన్ స్ట్రెంత్ ఆన్ అవుతుంది వెన్నుముక గట్టి పడుతుంది హిమోగ్లోబిన్ శాతం బాగా పెరుగుతుంది రక్తహీనత లోపం ఉంటే కవర్ అవుతుంది నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది తలకాయ బాగా నాడీ వ్యవస్థ నాడులన్నీ బాగా యాక్టివేట్ అవుతాయి ఓకే
మీకు అందరికీ అవసరమైన మెమొరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. మెమొరీ పవర్, జ్ఞాపక శక్తి, ఈ 4 ఉపయోగాలు ఉన్నాయి దీంట్లో. ముఖ్యంగా మీకు పెద్దవాళ్ళకైతే మోకాలు నొప్పులు తగ్గుతాయి, గర్భిణీ స్త్రీలకైతే పిండం బాగా అభివృద్ధి చెందుతుంది, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్ ద్వారా. ఓకేనా? అర్థమైందా? చాలా మంచిది అనమాట. 2 సంవత్సరాల నుంచి ఇస్తూ ఉన్నారు మీకు ఈ బియ్యం, ఈ అన్నం. ఇప్పుడు ఈ రేపు ఆగస్టు నుంచి ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్, మన కస్తూర్బా హాస్టల్ ఉంది కదా, ఇక్కడ ఒక హాస్టల్ ఉంది కదా, ఈ హాస్టల్లో కూడా రేపు ఆగస్టు నుంచి ఈ బియ్యం ఇవ్వబోతా ఉంది ప్రభుత్వం. ఏం గోరుముద్ద ఇది? గతంలో ఎప్పుడు లేదమ్మా, ఈ 3 సంవత్సరాల నుంచే ఈ విధంగా. అంతకుముందు ఏదో నెల సాంబార్ పోసి ఆడ పడేసేవాళ్ళు. ఇప్పుడు ప్రతిరోజు ఎగ్గి ఇవ్వడం, రోజు మార్చి రోజు చిక్కి ఇవ్వడం, ఒకరోజు రాగి మాల్ట్ ఇవ్వడం. ఓకే, మనకు రోజు 6 రోజులు 6 రకాల భోజనాలు పెట్టడం. ఈరోజు ఏంటి? తెల్లన్నం, ఆకుకూర పప్పు, బాయిల్డ్ ఎగ్, చిక్కీ. ఈరోజు ఒక్కరోజు తెల్లన్నం, మిగతా అన్ని రోజులు వేరే వేరే రకరకాల. ఒకరోజు కరివేపాకు రైసు, ఒకరోజు వెజిటబుల్ బిర్యానీ, ఒకరోజు టమాటా చట్నీ, లేకుంటే దొండకాయ చట్నీ, టార్మరిన్ చింతపండు పులిహోర, లెమన్ రైసు. ఓకే, ఇంత మంచిగా భోజనాలు ఇస్తూ ఉన్నారు ప్రభుత్వం. హాస్టల్స్ పెట్టారు. ఇవన్నీ మీకోసం, మీరు మంచి చదువులు చదువుకోవాలి. ఎన్ని వచ్చాయి లాస్ట్ 10th హైయెస్ట్ మార్క్స్? 569. ఎంత గొప్ప అచీవ్మెంట్ తెలుసా మీకు? ఇక్కడ ఉండే టీచర్లు ఎంత కష్టపడితే అన్ని మార్కులు వస్తాయి. మీరు ఎంత ఇష్టంగా మీ సీనియర్ బ్యాచ్ చదువుకుని ఉంటే అన్ని మార్కులు వస్తాయి. అంత చదివారు కాబట్టి అన్ని వచ్చాయి. 569 అంటే ఆషామాషి కాదు. ప్రైవేట్ స్కూళ్ళలో కూడా కష్టం అన్ని రావడం. గవర్నమెంట్ స్కూల్లో వస్తున్నాయంటే టీచర్లు వాళ్ళంత శ్రద్ధగా చెప్తా ఉన్నారు మీకు. మీరు అదంతా యూటిలైజ్ చేసుకోవాలా, శ్రద్ధగా చదువుకోవాలా. అంత క్రాస్ చేస్తారా ఈసారి? 569 దాటిస్తారా? వెరీ గుడ్. ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. Be careful, take care of your future. Okay? Bye.